హలో నమస్తే మధురములు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. తృణధాన్యాలతో ఇప్పటి వరకు మీకు ఎన్నో రకాల స్వీట్లను పరిచయం చేస్తూ ఉన్నాను కదా. మరి అందులో భాగంగా ఈ రోజు మీకోసం ఓ సరికొత్త స్వీట్ ని తీసుకొచ్చేసానండి. దాని పేరే సజ్జ రాగుల లడ్డు. సజ్జ రాగుల లడ్డు నేర్చుకునేందుకు మీరంతా సిద్ధంగా ఉన్నారని నాకు తెలుసు. మరి అంతకంటే ముందు ఏం చేసుకోవాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాం. ఇందులో పల్లీల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. లడ్డూలు అన్నాం, అది సజ్జలు రాగులతో పాటు ఈ పల్లీలేంటి అని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, లడ్డూలు అనేది ఇంత హెల్దీగా చేసుకుంటే అవి కూడా మన శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఈ సజ్జలతో రాగులతో పాటు ఈ పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ పల్లీలతో మంచి టేస్ట్ కూడా వస్తుంది. పల్లీలు ఎందులో వేసుకున్నా చాలా బాగుంటుంది. రొటీన్ గా ఎక్కువగా కూరల్లో వేసుకుంటారు, పల్లీలు పౌడర్ చేసి వేసుకుంటారు. అలా కాకుండా ఈ రోజు మనం లడ్డూల్లో కూడా యూజ్ చేస్తున్నాం. పల్లీలు చక్కగా వేయించేసుకొని పొట్టు తీసుకోవాలి. షాపుల్లో స్వీట్ షాపుల్లో చూడంగానే లడ్డూలు అంటే పిల్లలకి మరీ ఇష్టం. ఒక్క లడ్డూనే తినాలి అనుకుంటారు ప్రతిరోజు పిల్లలు. మరి అలాంటప్పుడు బయట దొరికే లడ్డూలు అదే బేసన్తో చేసేది, శనగపిండితో చేసేవి అంత హెల్త్ కి మంచిది కాదు. ఇలాంటి మనం హెల్దీగా చేసుకున్నాం అనుకోండి ఇంట్లోనే. లడ్డూలు అన్నాం కాబట్టి చాలా రోజుల వరకు స్టోర్ కూడా ఉంటాయి. అలానే ఇక్కడ మనం సజ్జలు రాగులు యూజ్ చేస్తున్నాం, అలానే ఇక్కడ పల్లీలు కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కి చాలా మంచిది. సో పల్లీని చక్కగా వేయించుకోవాలి. అలానే ఇందులో కాస్త డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాం అనుకోండి, రెండు చక్కగా వేగిపోతాయి. ఏంటంటే కాస్త బాదము చిన్న చిన్నగా కట్ చేసుకుని పిస్తా ఇందులో వేసేసి ఇది కూడా మిక్స్ చేసేస్తున్నా. జస్ట్ ఫ్లేవర్ కోసం లైట్ గా తీసుకున్నాం. పల్లీలు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ కొంచెం దానికి పావు వంతు మాత్రమే ఇక్కడ యాడ్ చేస్తున్నా. మన పల్లీలు వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేస్తున్నాం. చల్లగయ్యాక పొట్టు తీసుకోవాలి. సో చల్లగయ్యలోగా మనం దీంట్లో రాగుల పిండి 1/2 కప్పు, అలానే సజ్జల పిండి 1/2 కప్పు వేసేసి ఫ్రై చేసుకోవాలి లైట్ గా. ఇలా దేనికైనా ఇప్పుడు లడ్డూ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసి మనం చేసుకున్నాం అనుకోండి, బాగుంటాయి, చాలా టేస్టీగా తయారవుతాయి. అందుకే మనం ప్రతి ఒక్కటిని ఫ్రై చేస్తూ ఇలా తయారు చేస్తూ ఉంటాం. లడ్డూలు అన్నాం కదా, ఇలా ఫ్రై చేయడం వల్ల ఇంకొక యూజ్ కూడా ఉంది, చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి. టేస్ట్ ఉంటాయి, అలానే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. సో ఇదిలోగా ఫ్రై అవుతుంది. మనకి ఇంకో చిన్న పని ఉంది మిక్సీ జార్తో, ఆ పని పూర్తి చేసుకుందాం. షుగర్ ఆఫ్ అంటే మనకి లడ్డూలకి స్వీట్ ఎంత సరిపోతుందో అంత చూసుకొని మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, షుగర్ కదా, వెంటనే మనకి పౌడర్ లాగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని బౌల్లో తీసేస్తున్నా. ఎందుకంటే ఈ మిక్సీ జార్తో మళ్ళీ పని ఉంది కాబట్టి బౌల్లో వేసేసుకున్నాం. సో చూసారా, మనం ఇలా త్వరగా పక్కనే అన్ని పెట్టేసుకున్నాం అనుకోండి, టకటక అయిపోతాయి. చాలా మందికి చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ ఎలా చేయాలో ప్రొసీజర్ తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మనకి అన్ని ఏం నేర్చుకోవాలనుకున్నా, ఏం కావాలనుకున్నా మనకి సెకండ్లో నిమిషాల్లో తయారైపోతున్నాయి. అది హెల్దీ వేలో. అలాంటప్పుడు మిస్ చేసుకుంటే మనం లైఫ్ ని చాలా కోల్పోయినట్లే అవుతుంది. సో మీకోసం ఇలా డిఫరెంట్ గా ఆలోచిస్తూ ఎన్నో తృణధాన్యాలతో ఈ వీక్ మొత్తం నేను సరికొత్త స్వీట్లను పరిచయం చేస్తున్నాను కదా. అందులో ఈ రోజు నేను మీకు నేర్పించే లడ్డూలు మాత్రం చాలా హెల్దీ అండి. అందుకే మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. ఇది ఇంకాస్త వేగాలి. ఇప్పుడు మనకి పల్లీలు చల్లగా అయ్యాయి కదా, చల్లగా అవగానే మనకి పొట్టు ఈ విధంగా వెంటనే వచ్చేస్తుంది. సో చూసారా, నేను వీటిని పొట్టు తీసి పక్కన పెట్టేసుకుంటా.
పల్లీల్ని పొట్టు తీసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్కసారి ఇది కలుపుకోవాలి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది. సజ్జ పిండి, రాగుల పిండి. స్టవ్ ని ఆఫ్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఏంటంటే మిక్సీ జార్లో ఈ పల్లీని తీసుకోవాలి. దీన్ని కాస్త అంటే మరీ పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ చేసుకోవాలి. జస్ట్ సో చూసారా, మరీ పౌడర్ లాగా వద్దండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పిండి వేస్తున్నాం కదా, ఈ రాగుల పిండి, సజ్జల పిండి. దాంతో కొంచెం మధ్య మధ్యలో ఇవి తగిలాయి అనుకోండి, కొంచెం బరకగా ఉంటే ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. సో ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే దీన్ని కూడా మనం ముందుగా షుగర్ వేసుకున్నాం కదా, మిక్సీ చేసుకొని దాంట్లోకి ఈ పల్లీలు, మిక్సీ పట్టిన పల్లీల పౌడర్ని కూడా యాడ్ చేసేస్తున్నా. వావ్, పల్లీలు వేయించాం కదా, వేయంగానే మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ రాగుల పిండి అలానే సజ్జల పిండి కూడా దీంట్లో వేసేసుకోవాలి. అన్ని వేయించే మనం వేస్తున్నాం ఇందులో. ఇది కూడా వేగేటప్పుడు లైట్ డిఫరెంట్ స్మెల్ అనేది మనకి తెలుస్తుంది. పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేస్తున్నా. దీంట్లో గీని కరిగించుకుందాం. ఎందుకంటే లడ్డూలు అన్నాం కదా, నేతితో చుట్టుకోవాలి కాబట్టి కాస్త గోరువెచ్చని నేతితో లడ్డూల్ని చేసుకోవాలి. సో అది కరుగుతుంది. ఈలోగా మనం ఏం చేద్దాము అంటే ఇందులో కాస్త సొంటి పొడి, జస్ట్ ఫ్లేవర్ కోసం. అలానే స్వీట్ అన్నం, లడ్డూలు అన్నం, యాలకుల పొడి లేకపోతే ఎలాగా, అది కూడా కొద్దిగా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కింద పంచదార వేసాం, అలానే పల్లీల పౌడర్, రాగులు, సజ్జలు వేయించుకున్నవి, ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకున్నాం కదా, ఓసారి కలుపుకోవాలి. ఈలోగా నెయ్యి కూడా కరిగిపోతుంది. సో చూసారా, లడ్డూలు అంటే ఎంతో కష్టమేమో, కష్టపడి చేసుకోవాలి, చాలా టైం పడుతుంది. ఇంత చేశాక ఎలా వస్తాయో ఏంటో అని భయపడుతూ ఉంటారు. ఎందుకండి, మన మధురములు ఉండగా టెన్షనే మీకు లేదు కదా. ఈజీ మెథడ్లో త్వరగా అయిపోతుంది, ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటారు. నెయ్యి కూడా కరిగిపోయింది. నేను స్టవ్ని ఆఫ్ చేసేస్తున్నా. వేసుకుందాం. సరిపోతే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. సో వేడిగా ఉంటుంది కదా, ముందు స్పూన్తో ఇలా కలుపుకోవాలి. మరీ చల్లగా అయిపోయింది అనుకోండి, మనకి లడ్డు రాదు. కాబట్టి కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడే చుట్టుకోవాలి. ఇవన్నీ కూడా లడ్డుకి చాలా ఇంపార్టెంట్. తీరా అంతా చేశాక లడ్డు మాకు చుట్టుకోవడం రాలేదండి అంటూ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకు రాలేదు అంటే అది కాస్త చల్లగా అయిపోతుంది. సో అలాంటప్పుడు మాత్రం రానే రాదు. సో త్వరగా చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది. సో చూసారా, కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడే లడ్డూలు చుట్టుకుంటే త్వరగా వచ్చేస్తాయి. లేకపోతే విడిపోవడం కానీ పగిలిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ, కావాలంటే చేతికి కూడా గీ రాసుకుంటే చాలా స్మూత్గా వస్తాయి. రాగి పిండి, సజ్జ పిండి ఎంత బాగుంది, అందులోనూ పల్లీలు. వావ్, చేతికి కాస్త గీ అప్లై చేసుకుంటే నీట్గా రౌండ్గా వస్తాయి. టక రెడీ అయిపోతాయి. చూసేందుకు కొంచెం సున్నుండలకు దగ్గరగా అనిపిస్తుంది. సో మన సజ్జ రాగుల లడ్డూలు రెడీ అయిపోయినాయి. నేతితో చుట్టుకున్నాం కదా, ఆ షైనింగ్ బాగా కనిపిస్తుంది. సో చూస్తున్నారు కదా, త్వరగా రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే టేస్ట్ చెప్పాలి కదా ఎలా ఉందో. వెంటనే మీకోసం టేస్ట్ చెప్పేస్తా ఎలా ఉన్నాయో.
చాలా చాలా బాగుందండి. మనం వేసుకున్నాం సజ్జలు, అలానే పల్లిని వేయించున్నాం, అలానే రాగుల పిండి కూడా వేయించి వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ చాలా చాలా బాగా తెలుస్తుంది. అన్నిటికంటే నేతిని మిక్స్ చేసుకున్నాం కదా, అబ్బా లడ్డూలకు వచ్చింది ఫ్లేవర్ సూపర్ అండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చెప్తా, నోట్ చేసుకోండి. సజ్జ రాగుల లడ్డూకు కావలసిన పదార్థాలు: రాగి పిండి, సజ్జ పిండి, పల్లీలు, డ్రై ఫ్రూట్స్, పంచదార, యాలకుల పొడి, సొంటి పొడి, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి పల్లీలు కాస్త వేగినాక డ్రై ఫ్రూట్స్ వేసి చక్కగా వేయించుకోవాలి. వేగినాక ఒక బౌల్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఈలోపు అదే ప్యాన్ పై 1 కప్పు రాగి పిండి, సజ్జ పిండి వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో 1 కప్పు పంచదార వేసి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు చల్లారిన పల్లీలను పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టి పంచదార పొడిలో ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. దీనిలోని వేయించుకున్న సజ్జ రాగి పిండిని కాస్త సొంటి పొడి, కాస్త యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి నెయ్యి వేసి కరిగాక సజ్జ పిండి, రాగి పిండి మిశ్రమంలోకి వేసి కలుపుకుంటూ లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా కావలసినన్ని చేసుకున్నాక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీగా రెడీ అయిన సజ్జ రాగుల లడ్డు రెడీ. ఈ ప్రోగ్రామ్ ని మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు. అయితే www.youtube.com/ETV అభిరుచిలో చూడండి. అలానే ఫేస్బుక్ లో చూడాలనుకుంటున్నారా? అయితే www.facebook.com/ETV అభిరుచిలో వీక్షించండి. సో చూసారు కదండి, ఎంతో ఆరోగ్యంగా శరీరానికి ఎంతో మేలు చేసే ఈ సజ్జలు రాగులు ఉపయోగించి మంచి లడ్డూను తయారు చేసి చూపించాను కదా. మరి ఇలాంటి కొత్త కొత్త స్వీట్లను ఎప్పటికప్పుడు ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. అలానే హెల్దీగా కూడా ఉండండి. ఇది వాటి మధురములు స్వీట్ ఇండియా. రేపటి స్వీట్ ఇండియాలో మీకోసం సరికొత్త స్వీట్ తో మళ్ళీ సిద్ధంగా ఉంటా. అంతవరకు చూస్తూనే ఉండండి. దిస్ ఇస్ లహరిక. బాయ్.